అందరికీ నమస్తే. సత్యదర్శన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు మనం థింకింగ్ అండ్ డెస్టినీ పత్రిజీ గారు రికమెండ్ చేసిన బుక్లోని అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. సో వీటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు 18 సంవత్సరాల నుండి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న రత్నకుమారి మేడం. అంతేకాకుండా మేడం ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలను కూడా ఇచ్చి ఉన్నారు. మరి గత 2 ఎపిసోడ్లుగా ఈ బుక్ గురించి మేడం చక్కటి వివరణ ఇస్తూనే ఉన్నారు. ఈరోజు మరికొన్ని విషయాలు మేడం మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చాలా చక్కటి బుక్ను ఎంచుకున్నారు, థింకింగ్ అండ్ డెస్టినీ. పత్రి సార్ కూడా ఎన్నోసార్లు ఈ బుక్ గురించి చెప్పడం నేను కూడా విన్నాను. సో మరి గత 2 ఎపిసోడ్లుగా మీరు చెప్పింది కొంచెం కంటిన్యూ చేస్తూ మరి శరీరంలోని కర్త ఎలా బంధించబడుతుందో తెలియజేయండి. గత 2 ఎపిసోడ్గా మనం చెప్పుకుంటున్నామండి. గతంలో మనము త్రితత్వం గురించి కూడా చెప్పుకున్నాము. ఓకే. అంటే కనుక మనలో నోయర్, థింకర్, డూయర్ అని ముగ్గురు ఉంటారు. అంటే జ్ఞాని, అలాగే ఆలోచన చేసేవాడు, అలాగే కర్త. అయితే మనం ఏమన్నామంటే శరీరంలోకి కర్తలోని కొంత భాగం మాత్రమే మన శరీరాన్ని ధరిస్తుంది. అంటే మిగతావన్నీ ఉంటాయి, కానీ కర్తలోని కొంత భాగం మాత్రమే శరీరాన్ని ధరిస్తుంది. అది ఏమంటే ఆ కర్తలోని కొంత భాగం, దాన్ని మనం ఏమన్నామంటే దాంట్లో కూడా ఇంకా శరీర మనసు అన్నాము, ఇంద్రియ మనసు అన్నాము. ఇంద్రియ మనసు అంటే ఏమంటే మన ఆ మనసు ఇంద్రియాల ద్వారా పని చేపిస్తుంది. అంటే మన ఇంద్రియాలకి ఎంతవరకు కనబడుతుంది, వినబడుతుంది, చూస్తున్నాము, అదే మనం అసలైంది అనుకుని భావిస్తూ ఉంటాము. ఆ భ్రమలోనే ఉంటామన్నమాట. అది దాన్ని అంతకుముందు గతంలో మనం ఇంద్రియ మనసు అన్నాము, దాన్ని ఇప్పుడు మనం శరీర మనసు అని కూడా చెప్పుకుంటున్నాము. ఈ శరీర మనసు అంటే దీనికి ఒక పరిమితం ఉంది. ఇది ప్రకృతికి లోబడి ప్రకృతిలో ఉన్నది మాత్రమే మనకి, అంతవరకు ఇంద్రియాలకి రిలేటెడ్గా ఉన్నది మాత్రమే మనకు చూపించగలుగుతుంది. మిగతాది తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేయలేదు. అయితే ఏం చెప్పంటే మన భారతదేశం దాంట్లో కూడా మన గ్రంథాలు అంటే ఈయన మొత్తము భారతదేశము వాళ్ళ కంట్రీలో ఉన్నది, వెస్టర్ను మొత్తం అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం జరిగింది పెరిస్వెల్ గారు. అయితే అన్నిటిని అవగాహన చేసుకుని తన అనుభవంతో తను ఈ బుక్ రాయడం జరిగింది. తను చెప్పడం కూడా జరిగింది ఏమనంటే, నేను 100% నార్మల్గా ఉండే రాసాను ఇది, నేను ఎందులోనూ వేరేగా అంటే కనుక ఏదో మనం అంటాం కదా ఎవరో నా చేత చెప్పించారని అలా ఏమి కాదు. నేను 100% ఓష్లో ఉండి ఈ బుక్ ఆయన రాశారన్నమాట. అయితే ఇందులో ఇంకా సూక్ష్మమైన విషయాల్ని ప్రస్తావించడం జరిగింది ఇక్కడ. మన గ్రంథాల్లో వచ్చేసరికి ఏమంటే తత్వమసి అనేది ఒకటి ఉంది, దాని గురించి కూడా వివరించడం జరిగింది. అలాగే ప్లేటో, అరిస్టాటిల్ గురించి కూడా చెప్పారు. ప్లేటో ఎలాగా విశదీకరించారంటే ఆయన తర్కించి ఆయన చాలా గ్రంథాలు రాశారు. దాన్ని అవగాహన చేసుకునే వాళ్ళు చేసుకున్నారు, కొంతమంది చేసుకోలేకపోయారు. తర్కం ద్వారా అంటే పూర్తిగా మనం వెళ్ళకపోయినా కొంతవరకు దాని గురించి తర్కంతో అవగాహన చేసుకోగలుగుతారు కొంతవరకు, అప్పుడున్న ఆ కాలంలో ఉన్న జనాలకి అలా ఆయన చెప్పడం జరిగింది. అలాగే అరిస్టాటిల్ ప్రశ్నించడం ద్వారా, మనకు కూడా చెప్తారు కదా పరిప్రశ్నలు అని చెప్పి, ప్రశ్నించడం అని. అంటే అరిస్టాటిల్ ఏమో ప్రశ్నించడం ద్వారా ఆ జ్ఞానాన్ని, అంటే మనము ఆ మార్గంలోకి వెళ్ళడానికి, మనకి ఏదైతే మనం తెలుసుకోవాలి అనుకుంటున్నామో ఆ నేను అనేది తెలుసుకోవడానికి సహకరిస్తుంది. నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఎంచుకున్న మార్గంలో కూడా చాలా చాలా వరకు కరెక్ట్గానే ఉందని చెప్తారు. ఈయన ఏమనంటే ఎప్పుడైతే నేను తెలుసుకోవాలని ప్రశ్నిస్తూ వెళ్తూ ఉంటామో సరైన ఒక మార్గంలోకి వెళ్తాము, లేకపోతే తర్కము, వితరణవాదము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే చాలా రకాలుగా, అంటే వాళ్ళకి ఏదైతే కనబడుతుంది, ఇప్పుడు ఏదైనా చూపించండి అంటే అక్కడ ప్రూఫ్ ఉండదు చూపించడానికి అనేది, ఆ విధంగా చెప్పారన్నమాట అరిస్టాటిల్ కానీ ప్లేటోది కానీ. అలాగే మన దాంట్లో కూడాను వేదాల్లో చూస్తే తత్వం అసి అని ఉంది. తత్వం అసి అంటే ఇక్కడ ఈయన ఏమంటారంటే దాంట్లో కూడా ఏమని ఉంది, అదే నీవై ఉన్నావు. అదే అంటే అక్కడ బ్రహ్మ పదార్థము, ఇక్కడ ఏదైతే కర్తలో ఉన్న నేను, ఆ బ్రహ్మలో ఉన్న బ్రహ్మ పదార్థము, అది నీవు ఒకటే అని చెప్పారు. కానీ అది ఎలా అయింది, ఎలా ఒకటే అయింది? మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఏమంటే దీని ఇండివిడ్యువాలిటీ లేదు, ఇండివిడ్యువాలిటీ గురించి ఎక్కువగా లేదని చెప్తారు ఆయన. అలాగే ఇక్కడ ఆ బ్రహ్మ పదార్థం ఎలా అయింది దాని గురించి కూడాను విశదీకరించడం అనేది క్లియర్గా లేదు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే తను తెలుసుకున్న దాంట్లో ఆయన యాంగిల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉన్నారన్నమాట. ఏమనంటే ఇప్పుడు నిజానికి చెప్తే కూడా మనకి ఇప్పుడు భగవద్గీత ఎన్నో రహస్యమైన గ్రంథాలు ఉన్నాయి, నిగూఢమైన ఉన్నాయి. ఎంతో అమూల్యమైన గ్రంథం ఏంటి అంటే భగవద్గీత. భగవద్గీత కూడా అమూల్యమైన గ్రంథం. అది అందులో ఒక ఆత్మ
ఒక శరీరధారి, అవును, ఒక ఉన్న వాళ్ళ గురించి అన్నట్లు కృష్ణుడు అర్జునుడు ద్వారా మనకి తెలియపరచబడింది. అలాగా చాలా అందులో కూడా ఎలా అంటే అందులో ఉన్న జ్ఞానం కూడా ఎలా అంటే మనకి శ్లోకాల రూపంలోనూ అలా ఉంది, అలా వ్యక్తపరచబడింది. అయితే అలా వ్యక్తపరచినప్పుడు ఏమంటే దాంట్లో అర్థాలు చాలా రకాలుగా చేసుకోవచ్చు. భగవద్గీతం కూడా ఎవరికి తగ్గట్టు వాళ్ళు అర్థం చేసుకోవడం అవుతుంది ఇక్కడ, అంటే ఒక్కొక్క యాంగిల్లో తీసేసుకుంటున్నారు. అయితే ఈయన ఏమంటారంటే ఇంకా ఇవన్నీ ఇలా ఉండబట్టి ఈ విధంగా ఉండి క్లారిటీ లేదు, ప్రకృతి గురించి విడిగా అంటే ప్రకృతి గురించి ఇప్పుడు నాలో ఉన్న కర్త నేను అనే దాని గురించి విడిగా దాని సంబంధం ఎలా కలిగి ఉంది, బ్రహ్మ పదార్థము ప్రకృతితో ఎలా సంబంధం కలిగి ఉంది, ఇవన్నీ కూడాను ఎలా అంటే విశదీకరించలేదు క్లియర్గా అనేది ఈయన అనడమాట. దాన్ని విశదీకరించడంలో ఫెయిల్ అయింది. లేకపోతే ఇవన్నీ కూడా ఈ జ్ఞాన సంబంధించబడినవి నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. అది కొంతమందికి అర్థమయ్యేటట్లు ఉన్నాయి, అందరికీ అర్థమయ్యేటట్లు లేదు అది. అయితే అది కొంతమంది కోసమే చెప్పినట్లుంది. భగవద్గీత అయినా కూడాను మన భారతదేశంలో ఉన్న చాలా గ్రంథాల్లో ఎలా ఉందంటే అసలైన సత్యం కొంతవరకే అర్థమవుతుంది. అది కూడా ఎలా ఉంది అంటే పర్టికులర్గా లేదు, కొంతవే అర్థం అవుతుంది, కొంత అర్థం కానట్లుగా ఉంది. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉన్నాయో అప్పుడు కొంతమంది వెస్టర్న్ సైడ్కి మళ్ళడం జరిగిందనేది కూడా ఆయన అన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది చూడండి, ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కన్వర్టెడ్ అవడం అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక కోణంలో. ఈయన అనడం ఏంటంటే మనము అక్కడ తెలియపరిచారు చాలా వరకు నిగూఢంగా ఉన్నాయి, రహస్యంగా ఉన్నాయి, కొన్ని ఏమో అర్థం కానట్లు ఉన్నాయి. దాంట్లో అంత దాని యొక్క అర్థం అంటే ఏంటంటే మన సింబాలిక్గా చెప్తారు చూడండి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పత్రిసారి చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు పురాణాలు ఉన్నాయి, అందులో చాలా స్టోరీస్ లాగా ఉంటాయి, మహిమలు చూపిస్తారు. సినిమాలో కూడా తీస్తారు చూడండి, ఇలా పట్టుకోగానే అలా అంటారు, భగవంతుని తలుసుకుంటారు, ఇలా పట్టుకోగానే అయిపోతుంది. అది యథార్థ జీవితంలో ఎంతవరకు అవుతుంది అసలు? అది అలాంటప్పుడు యూత్ కానీ ఎవరన్నా కానీ ఎలా దాన్ని స్వీకరించగలుగుతారు? అదంతా ట్రూత్ఫుల్ అనిపించదు మనకు అసలుకి. ఆ మాదిరిగా ఉంటుంది మరీ అంత ఇదిగా ఉన్నప్పుడు. అంటే ఏమంటారంటే ఈయన అలా ఉంచడంలో కొంత ఉండొచ్చు, కారణాలు కూడా ఉండొచ్చు. అంటే వీళ్ళు పతంజలి మహర్షిది కూడా చెప్పారు ఆయన, అంటే మొత్తం టచ్ చేస్తూ వచ్చారు. పతంజలి మహర్షి చెప్పిన దాంట్లో కూడాను ఏ విధంగా మనస్సుని ఒక నియంత్రణ చేయడం వల్ల నియంత్రణ చేయొచ్చు. అప్పుడు ఇంద్రియాలని కంట్రోల్ చేసి నియంత్రణ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక యోగి కొంతవరకు సక్సెస్ అవుతారు. తను ఏమంటే తను ఒక మంచి మార్గంలో వెళ్ళి కొంతవరకు అయితే ప్రకృతిలో ఇంద్రియాలకు కనబడుతుంది కాకుండా ఇంద్రియాలకి అతీతంగా కూడా వాళ్ళు కనుక్కోవడం అనేది జరిగింది, అంటే చూడడం జరిగింది. కానీ ఎంత చేసినా కూడా అది ఒక ప్రకృతి దాకి అక్కడ ఆగిపోయిందని చెప్తారు ఆయన. అంటే ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు అంటే అది తర్వాత మన క్వశ్చన్లో చెప్పుకుందాము. ఓకే, అంటే కనుక ఇక్కడ ఏమంటే చెప్పడము, అలాగే యేసు ప్రభు జీసస్ దాంట్లో కూడా ఏం చెప్తారంటే రాజ్యం అని చెప్పాడు, తండ్రి అన్నాడు ఆయన, నేను కుమారుడు అనే పదం వాడారు, స్వర్గం నరకం వాడారు. ఇవన్నీ యాస్టేజ్ తీసుకోకూడదు అంటారు ఆయన. ఓకే, ఇప్పుడు ఈ పదాలు వాడారు, అలాగే మన దాంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి మొత్తము వేదాన్ని ఇలాగే తత్వమసి అని అహం బ్రహ్మాస్మి అని ఇలా చెప్తారు కదా. ఈయన అంటారు అలా చెప్పడం వల్ల ఎక్కడ స్పష్టత ఉంది అంటారు ఆయన. మొత్తం దాన్ని విశదీకరించట్లేదు కదా. కొన్ని పదాలు ఇలా నువ్వు బ్రహ్మవి అన్నారనుకో, మనము బ్రహ్మ ఏ విధంగా అయ్యాము, బ్రహ్మ ప్రకృతితో ఎలా సంబంధం కలిగి ఉన్నది, ఇలా అనగానే దాంట్లో ఇంకా డెప్త్ అనేది లేదు. కాబట్టి వాళ్ళు ఏమవుతుంది, అది అర్థం కాని స్థితిలో ఉండి మనుషులు విముఖత చూపిస్తారు కదా, అది ఆయన అనేది. అలాగే ఇవి కూడా చెప్పారు. అయితే అందులో చెప్పినవి యాసిటీస్ తీసుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు జీసస్ దాంట్లో చూస్తే ఇలా ఉంటాయి. అయితే ఆయన ఏమంటారంటే దాన్ని మీరు స్వర్గం అంటే ఎక్కడో స్వర్గం అందు, నరకం అని నరకం అని ఇలాగ తీసేసుకుని దాన్ని ఒక క్రియేట్ చేసేసి రియాలిటీలో అలా చేస్తున్నారు కదా, అవి కూడా రాంగ్. దానికి అంతరార్థం ఉంటుంది వాళ్ళు చెప్పిన పదాలకి, యాసిటీస్ తీసుకోకూడదు అనేది కూడా తెలియచేశారు. ఇలా చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఏమంటే నేననేది ఇంకొక విషయం కూడా అన్నారు. తను ఏమంటే అప్పటి కాలంలో కొన్ని చెప్పకుండా కొంత రహస్యంగా దాయడానికి వీటన్నిటికీ కారణాలు అప్పటి కాలంలో కొన్ని సిద్ధాంతాలు కానీ ఏమైనా కొత్త విషయాన్ని చెప్పారు అంటే కనుక అది డైజెషన్ ఆ కాలంలో ఆ డైజెషన్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఉరి తీసేవాళ్ళు. అలాగే మనం హిస్టరీలో చదివాం కూడాను. ఇలా చెప్పారు, ఈ విధంగా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఉరిశిక్ష ప్రకటించడం కూడా జరిగింది. ఏమంటే అప్పటి కాలంలో వాళ్ళు ఆ కొత్తదనాన్ని వాళ్ళు అంగీకరించేవాళ్ళు కాదు. ఓకే, దాని మూలక ఆ కారణంగా కూడా చాలా వరకు చాలా విషయాలు దాచబడ్డాయి, వేరువేరుగా చెప్పడం జరిగింది అనేది ఈయన చెప్పడం అన్నమాట రైటరు.
యా వండర్ఫుల్ మ్యామ్. అంటే అప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే కొంచెం అటు ఇటుగా మార్చి రాయబడింది అన్నమాట, ఎందుకంటే యాక్సెప్ట్ చేయలేకపోవడం. అవును. సో ఈయన అంటారు అందుకే ఏదైనా డెప్త్ చెప్తే గానీ అర్థమవుతుంది. వండర్ఫుల్ మ్యామ్. సో మరి నెక్స్ట్ వచ్చేసి ఈ కర్తకి మరి భావన మనసు, ఈ కోరిక మనసు అనేది అసలు ఉంటే ఎలా పనిచేస్తుంది అసలు? అయితే ఇందా చెప్పుకున్నాం కదా పతంజలి మహర్షిది మనము. అయితే పతంజలి మహర్షి ఎంత అన్నా కానీ వాళ్ళు ప్రకృతికి ఇంద్రియాలకి అతీతంగా ఉండేదాన్ని చూడగలుగుతున్నారు, అంత కొంతవరకే ఉంది. కానీ అసలైన నేనుని గ్రహించడం అంత వరకు ఎడలేకపోతున్నారు, కొంత మార్గం వరకే వెళ్తున్నారు. అయితే ఇందులో ఒకవేళ దీనికి సంబంధించినవి ఇంకా విషయాలన్నీ కూడా దాచి ఉండొచ్చు, లేదా దారి మళ్లించి ఉండొచ్చు. పతంజలి మహర్షి రాసినవి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి అని మనం ఏం చెప్పగలుగుతాము అనేది ఈయన అన్నారు, ఈయన అంటం జరిగింది. దాన్ని కూడా మరుగున పరిచి ఉండొచ్చు, లేదా ఆ సత్యానికి దూరంగా వేరే సైడ్ నుంచి తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పేసి. అయితే ఇంకా ఈయన ఏమంటారంటే భావన మనసు, కోరిక మనసు వీటి గురించి ఎక్కడ ఈ గ్రంథాల్లో బాగా విశదీకరించలేదు. మన ఇంద్రియ మనసు మాత్రమే ఉంది, కానీ ఇంకా మనసుల గురించి విశదీకరించడం అనేది లేదు ఎక్కువగాను. కానీ మనిషికి ఏమంటారంటే భావన కోరిక అనే దాన్ని అణిచివేయడం అనేది ఉంది, కానీ అది కరెక్ట్ కాదు. భావన మనసు, కోరిక మనసుని ఇవి రెండు మేధాశక్తితో కలిపి పనిచేస్తాయి. అప్పుడే మనం అసలైన నేను తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. అయితే దీనికి కూడా ఒక క్రమశిక్షణలో ఉండాలి. భావన మనసు, కోరిక మనసు అనేది అవి వాటితో కలిపే ఎప్పుడైనా సరే భావన మనసు, కోరిక మనసు శరీర మనసుతో కలిసినప్పుడు మాత్రమే అసలైన నేను తెలుసుకోగలుగుతాము. అలాగే అంతటా ఉన్న అదే మనం అంటాం కదా పరమాత్మని, బ్రహ్మ పదార్థం అని, దాన్ని కూడా తెలుసుకోవడానికి వీటితోనే తెలుసుకోగలుగుతాము. అంతేగాని ఒక్క శరీర మనసుతోనే మనం తెలుసుకోలేము. అంటే ఈ మనస్సుల గురించి అనేది విశదీకరించడం అనేది లేదు ఎక్కువగాను మన గ్రంథాల్లోనూ అని చెప్పడం జరిగిందన్నమాట. ఎలా అంటే భావన, కోరిక ఇవి రెండు కూడా ఒకదానికోటి అనుసంధానమై ఉంటాయి. భావన నుంచి కోరిక కలుగుతుంది, కోరిక నుంచి భావన అనేది వస్తుంది, భావన కలుగుతుంది. అంటే కనుక ఏమంటారంటే ఒక సిక్కా ఉంటే, ఒక నాణ్యం ఉంటే ఆ నాణ్యానికి రెండు వైపులా బొమ్మ బరుసు ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఈ భావన మనసు, కోరిక మనసు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మనకి మార్గం కూడా ఒక మనిషికి ఆ సైడ్ వెళ్ళాలి, మనము తెలుసుకోవాలి, పరమాత్మ గురించి అనుభూతి చెందాలి అనేది కలిగేది ఎప్పుడు అంటే ఈ కోరిక మనసు, భావన మనసు ద్వారానే అవుతుంది, కానీ శరీర మనసుతో అవదు. ఎప్పుడైతే మనము దాన్ని కనుక నియంత్రించేసి కట్టడి చేస్తే శరీర మనసు మాత్రమే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏమంటారంటే ఒక జడం మాదిరిగా ఉంటుంది కదా, ఒక మనిషిలో జడత్వం వస్తుంది, అక్కడ ఏమీ ఇంకా కదలిక అది ఏమీ ఉండదు కదా అనేది ఈయన ప్రస్తావించడం జరిగింది. ఏమంటే మెయిన్ మనము ఇది ఇలా చెప్పడం వల్ల చాలామందికి కొంచెము ఈ మనస్సు ఇవన్నీ అంటే శాస్త్రపరంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ న్యాచురల్గా అనిపించవచ్చు. ఏమంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో మన పరమాత్మ ఎక్కడున్నాడు అని ఎతుకుతూ ఉంటాము. సపోజ్ చిన్న కథ, ఒక ముసలావిడ తన ఇంటి బయట ఎతుకుతూ ఉందట ఒక ట్యూబ్లైట్ కాంతిలో. ఎతుకుతుంటే అటు పోయేవాళ్ళు చూసి ఏంటమ్మా ఎతుకుతున్నావు అని వాళ్ళు కూడా ఎతుకుతున్నారు. అప్పుడు అడుగుతారు అన్నమాట, వాళ్ళు కూడా ఎతుకుతూ ఆమెతో ఏంటి ఎతుకుతున్నాడు, సూది పోయింది అంటారు. వాళ్ళు ఎతుకుతే అక్కడ ఏమి కనబడదు, ఎతుకుతూ ఉంటారు. కొంత టైం అయ్యాక ఇంతకీ అది నువ్వు కరెక్ట్గా ఎక్కడ పడేసుకున్నావు చెప్పు అంటారు. అంటే ఇంటి లోపల పడేశారంటది. మరి ఇంటి లోపల పడేసి నువ్వు బయట ఎందుకు ఎతుకుతున్నావు అంటే మరి ఇంటి లోపల చీకటిగా ఉంది కదా, బయట వెళ్తురుందని ఇక్కడ ఎతుకుతున్నాను అంటది. అన్నాక ఎంత నువ్వు వెర్రిదానివి, మమ్మల్ని కూడా ఇలా చేసేసావు, నువ్వు నీకేమి తెలియదు, నువ్వు నీ మానసిక స్థితి సరిగ్గా లేదు అని చెప్పి వాళ్ళు అంటారన్నమాట. అన్నప్పుడు ఆమె అంటుంది, నన్ను మీరు ఇలా అంటున్నారు కానీ మీరు రోజు చేస్తుంది అదే కదా మీరు అందరూ కూడాను అంటుంది ఆమె. అంటే అందరూ కూడా ఎక్కడ ఎతుకుతున్నాము, బయటే ఎతుకుతున్నాము. అంటే చూడండి ఇప్పుడు గుడికి, మసీదు, చర్చి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, బయటే ఉన్నాయి కదా. అందరూ కూడా ఎక్కడ ఎతుకుతున్నారు, బయట ఉన్న గుళ్ళో, మందిరంలో, చర్చిలో దేవుణ్ణి ఎతుకుతున్నారు. కానీ తన లోపల ఎక్కడ ఎతుకుతున్నారు, ఎతకట్లేదు కదా. ఎందుకని లోపల కళ్ళు మూసి కూర్చుంటే చీకటి ఉంటుంది. అంటే ఆ చీకటి ఉంది కాబట్టి అక్కడ కనదు కదా, బయట మనకి ప్రపంచంలో వెలుతుంది కాబట్టి దాంట్లో వెతుకుతున్నాము మనము. అంటే అంతరంలో ఎతకట్లేదు, బయట ఎతుకుతున్నాము. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన చెప్తుంది కూడా అదే. మన లోపల ఉన్న దాన్ని ఇంకా విశదీకరించుకుని మనము జర్నీ చేసినప్పుడు మనకి అది తెలుస్తుంది అనేది చెప్తున్నారు రైటరు. అంటే గనక బాగుంది, వండర్ఫుల్ స్టోరీ మేడం. చూడండి ఆమె ఎంత క్లారిటీ ఇచ్చారు, లోపల చీకటి ఉంది కాబట్టి కనిపించడం లేదు అని. అవును, చాలా. అంటే ఇప్పుడే చూడండి, మనం ఇప్పుడైనా ధ్యానం చేయమంటే ఎవరమైనా
కళ్ళు మూసుకోగానే మనకి ముందు కనబడే చీకటే కదా, మన చీకటి ఉందని చెప్పేసి కొంతసేపు కూర్చుని అమ్మో నేను కూర్చోలేకపోతున్నానని కళ్ళు తెరుస్తాం. ఎందుకని? బయట కనబడుతుంది కాబట్టి. ఇప్పుడు ఎవరైనా భక్తి ఈమె చాలా ఆధ్యాత్మికరాలు భక్తి మార్గంలో ఉందని ఎవరిని అంటారు? నిత్యం గుడికి వెళ్ళి పూజలు చేసి హోమాలు చేసి హవనలు చేసి ఇవన్నీ చేస్తుంటేనే కదా అలా అంటారు. వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది? అది ప్రోత్సాహంగా ఉంటుంది. అవును కదా అని చెప్పేసి. నిజం చెప్పాలంటే మన పత్రిసర్ని ఎంత అనుకున్నా కూడానండి చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. మనం కూడా గతంలో ఎక్కడ ఎతుకుతున్నామండి, మనం కూడా అలాగే ఎతుకుతున్నాము. ఆ ముసలాబడి స్థితిలోనే మనం కూడా ఉన్నాము, బయటే వెతుకుతూ ఉన్నాం. మనకు అసలుకి స్ఫురణ కూడా లేదు. మనం చేస్తున్న దాంట్లో ఎరుకు లేకుండానే చేస్తున్నాం మనం అసలుకి. నిజానికి ఎంతమందిని మేలుకొల్పి, కోట్ల మందిని మేలుకొల్పారండి, ఒకళ్ళ కాదు. ఆయన అవేర్నెస్తో ఎంతమందికి అవేర్నెస్ తీసుకొచ్చారో చూడండి. అంతే కదా, ఆమెలాగానే ఉన్నాం కదా మనం కూడానండి. అందరం అలానే ఉన్నాం. 40 సంవత్సరాల కిందట PSSM మూవ్మెంట్ ఆవిర్భవించక ముందు ప్రతి ఒక్కరం గుళ్ళు గోపురాలంటూ తిరిగిన వాళ్ళమే. పత్రిజీ వచ్చిన తర్వాత మనమే దేవుళ్ళమని తెలుసుకొని మన లోపల మనం వెతుక్కున్నాం. అవును. అలాగే ఇంకా ఏమంటే పత్రిసర్ కూడా భగవద్గీతని ఇప్పుడు ఈయన రైటర్ చెప్పారు కదా పెర్సివల్ గారు, ఈయన చెప్పినట్లే భగవద్గీత చూసారా, శ్లోకాలు చదివి పత్రిసర్ వేరే మీనింగ్ చెప్పేవాడు. శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన. అవునండి. అలాగే గాంధీజీ చెప్పే ఆ శ్లోకానికి కూడా ఫస్ట్ టైం అది చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు దాకా ఏ రోజు కూడా డెప్త్గా ఆలోచించింది లేదు అసలుకి. సబ్కో సన్మతి దే భగవాన్ అంటే సబ్కో సన్మతి దే అంటే అందుకు ముందు నేను అది ఒక పాట కింద తీసుకున్నాను కానీ ఎప్పుడు దాంట్లో మీనింగ్ లేదు. అందరికీ సరైన మతి అంటే సరైన అది సారు పత్రిసర్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు అది నేను ఎప్పుడు మర్చిపోలేను. సబ్కో సన్మతి మంచి బుద్ధిని ఇమ్మని చెప్పి అని అనడంలో అసలుకి ఎప్పుడు ఆలోచించలేదు ఆ యాంగిల్లో వాళ్ళు చెప్పిన దానికి. అలాంటప్పుడు మనము భగవద్గీతలో కూడా శ్లోకాలుగాను లేకపోతే వాళ్ళు చెప్పినట్టు యాసిటీస్ తీసుకుంటాం కానీ దాంట్లోనే నిగూఢమైన అర్థాన్ని తీసుకునే అంత కెపాసిటీ మనకు లేదు. ఆ మాదిరిగా ఎన్నో విషయాలు భగవద్గీత కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. కొన్ని అంటే ధ్యానులుగా ఉండి చెప్పినప్పటికీ ప్రాపంచికంగా ఉండి అందులో మీనింగ్ చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైతే ఏ రూటు కాంతివంతమైందో ఆ రూట్లో వెళ్ళడానికి బయట రూట్లో వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది కదా. చాలా అద్భుతం మాట ఇవన్నీ కూడా. ఎన్నో విషయాల్ని మనకి అన్వయించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా ఎతకవలసింది మన ఇన్నర్లోనే, బయట ఎంత వెతికినా మనకేమీ కనబడదు. ఏమంటారంటే అదే ముందు హృదయంలో వెతుక్కోవాలి, బయట కాదు అని చెప్పేసి. గుడిలో దేవుడు హృదయంలో కనబడినప్పుడు గుడిలో ఎక్కడ కనబడతాడు నీకు అని. అలా మన ప్రాపంచిక విషయాల్లోనే ప్రాపంచికంలోనే మన ఇంద్రియాలకు ఏదైతే కనబడుతుందో మనం అదే సత్యం అని అదే మార్గంలో అదే ఆలోచనలో ఉన్నాం మన అందరం కూడాను. అలాగే ఇంకా ఈ ప్రకృతి ఇంకా ఏమంటే విశదీకరించింది మనలో ఉన్న కర్త, అలాగే ప్రకృతి, అలాగే బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అసలైన నేను అంటారో దాన్నే బ్రహ్మ పదార్థం అంటాము, దాన్నే పరమాత్మ అని అంటాము. దీనికున్న మధ్య రిలేషన్స్ను కూడా ఏమంటే ఇంకా చక్కగా ఇంకా వివరణ అనేది పెర్సివల్ గారికి దొరకలేదు ఆ వివరణ. అది ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి ఇంకా అతీతంగా ఆయన ఈ విషయాలన్నీ చర్చిస్తూ మన్ని థింకింగ్ అండ్ డెస్టినీ అంటే ఆలోచనే మన యొక్క విధి మనం తయారు చేస్తాం. అంటే మన విధిని మనమే తయారు చేసుకుంటున్నాం మన ఆలోచనతో అనేది ఆయన ఇంకా ముందు తీసుకెళ్ళినప్పుడు ఇంకా దాంట్లో ఇంకా క్లారిటీ ఇవ్వడము, దాని గురించి ఇంకా అనేకమైన విషయాల గురించి చర్చించడం జరిగింది ఆయన. అంటే ఒక్కొక్క ఎపిసోడ్లో మనం కొంత చెప్పుకుంటూ వస్తున్నాము. అంటే చాలామందికి మనం ఈ మనస్సు ఇవన్నీ చెప్తూ ఉంటే శరీరం మనస్సు ఇవన్నీ అనగానే ఏమంటే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు కొంతమందికి. అంటే అందుకనే ఈ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇంకా మనకి చెప్పాలంటే ఇంద్రియాలు, మన ఇంద్రియాలంటే మనం అనగానే 5 ఇంద్రియాలు అని చెప్తాము కానీ ఇక్కడ 4 అనడంలో అంతరార్థం. ఓకే, 5 ఇంద్రియాలు ఉంటాయి. అయితే ఇందులో ఏం చెప్పారంటే ఈయన చెప్పడం 4 అని చెప్పారు మనకి. మామూలుగా అయితే మనందరం 5 అనుకుంటాం, కానీ అతను మాత్రం ఈ థింకింగ్ అండ్ డెస్టినీ ఆథర్ 4 అని చెప్తున్నారు. 4 అని సమర్థించారు కూడా. ఎలా అంటే మనమే ఆలోచిద్దామండి. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము, ముక్కుతో వాసన చూస్తున్నాము, నోటితో మాట్లాడుతున్నాము, వాక్కు అయిపోతే ఇక్కడ ఏమవుతుందంటే స్పర్శ అనేది వచ్చింది. భావన లేక స్పర్శ అది ఇంద్రియానికి సంబంధం లేదు అంటారు. ఇప్పుడు ఇంద్రియాలంటే లోపల చెప్పిన దాన్ని బట్టి ఆ ఇంద్రియం పనిచేస్తూ ఉంటుంది.
అయితే స్పర్శ అనేది ఏంటి, భావనకు సంబంధించింది, అది ఇంద్రియం కాదు అనేది ఈయన చెప్పడం అన్నమాట. కరెక్టే కదా. ఇప్పుడు మనకి ఏదైనా కనుక భావన కలిగింది అంటే ఏదైనా మెత్తగా, సపోజ్ చూడండి, మనం మెత్తగా పట్టుకున్నాము, అది ఏదైనా అయి ఉండొచ్చు కదా. ఫలానాది అని మనం ఎలా చేస్తాము, అది మన యొక్క భావన బట్టి ఉండదు. మెత్తగా ఇలా ఉంది కాబట్టి వేరేగా ఉంటాం, గట్టిగా ఉంటే ఇది అయ్యి ఉంటుంది అంటాము. అది ఏంటంటే కరెక్ట్గా మనం అదేమి ఇప్పుడు కంటితో చూసిందే కరెక్ట్ చెప్తున్నాము, మనం నోటితో మాట్లాడుతున్నాము. అలాగే ఇంకా ఏమంటే చెవులతో వింటున్నాము, ముక్కుతో వాసన చూస్తున్నాము, ఇలా అన్ని ఇంద్రియంతో ఒకటి చేస్తున్నాము. కానీ ఇక్కడ స్పర్శ భావన అనేది దానికి సంబంధం లేదు. అది భావన అనేది మన ఇన్నర్ దానికి కర్తకు సంబంధించింది, కానీ మన యొక్క ఇంద్రియం కాదు అనేది ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ మనకి. ఓకే. అలా ఇంకా ఏమంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భావన, మనస్సు అండ్ కోరిక అనేది. అంటే మనలో ఏదైనా ఒక డిజైర్ ఏదైనా కలిగిందనుకో, అది భావన, కోరిక అనేది కూడా ఎలా సక్రమంగా తీసుకెళ్తున్నామా, ఎలా తీసుకెళ్తున్నామా అనేది దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం కనుక సరైన రూట్లో తీసుకెళ్తుంటే కనుక మనము సరైన మార్గంలోకి వెళ్ళగలుగుతాము. దాన్ని కూడా మనం నియంత్రణ చేయకుండా కోరిక మనసు, భావన మనసు అనేది మనం కనుక వేరే మార్గంలో కనుక తీసుకువెళ్ళామంటే అది మనము ఇక్కడ అసలైన నేను కనుక్కోవడంలోకి, కనుక్కునే దారిలో కాకుండా వేరే దారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏమంటే మనం వెళ్ళే దారి కూడా ముఖ్యమైనది, మన సంకల్పం అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక డిజైర్ ఇప్పుడు ఏమనుకుంటున్నాము, లేదు నేను అనేదాన్ని నేను తెలుసుకోవాలి, లోపల ఏంటి, ఈ బయట ఏంటి. అందుకే ఆ కృష్ణ పరమాత్ముడు కూడా చెప్తాడు, మరి అలా అంటే మీరే చేసేయచ్చు కదా అంతా, ఇప్పుడు ఆయనే చేసేయచ్చు కదా మనకు కూడాను అన్నప్పుడు ఆయన అంటారు, ఎవరికి వారే వాళ్ళ స్వప్రయత్నం చేసే ఆ లోపల ఉన్న నేనుని కనుక్కోగలుగుతాము అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పింది. ఇప్పుడు రమణ మహర్షి చెప్పినా కానీ, ఇప్పుడు ఈయన చెప్పిందనే మనకి రమణ మహర్షి గారు ఏదైనా వెళ్ళినప్పుడు ముందు నేను అనేది తెలుసుకుని రా అని చెప్పడం జరిగింది. ఆ నేనునే ఇక్కడ కూడా ఈయన చెప్పడం జరిగింది. అంటే చూడండి, మనకి గురువులు చెప్పిన అందరూ, అంటే అధ్యాత్మత అనేది ఏమంటే అందరూ చెప్పినా ఒకటే ఉంటుంది. స్పిరిచువాలిటీలో సత్యం అనేది ఎప్పుడూ మారదు, ఒకటే. కానీ చెప్పే విధానాల్లో మార్పు అనేది వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉండొచ్చు, కానీ మొత్తానికి అయితే మాత్రం అది ఏ మార్గంలోకి వెళ్ళినా సత్యం అనేది ఒకటే మార్గం ఉంటుంది. అయితే ఏమంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, ఒక నావలో ఉంది. ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు ఒక్కరే. మనం అనుకుంటాము కుటుంబం అని, ఇతరులతో మన కుటుంబ సభ్యులు అవన్నీ ఉన్నా కానీ ఎవరికి వారే ఉంటారు. ఎలాగ ఉండాలి అంటే ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. మామూలుగా నదిలో పడవ వెళుతుంది, ఆ పడవ వెళుతున్నంతసేపు నదికి దానికి సంబంధం ఉంది. కానీ ఒడ్డుకి రాగానే ఏమవుతుంది, పడవ సపరేట్ అయిపోతుంది, నది వేరేగా ఉంటుంది. అదే మాదిరిగా మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ కుటుంబంలోంచి ప్రయాణం చేస్తాము, ప్రపంచంలో ఉండి ప్రయాణం చేస్తాము. అంటే ఏమంటే ఇక్కడ ఉద్దేశము, మనము ముక్తి కావాలి అన్నప్పుడు అందరినీ వదిలేసి హిమాలయస్ కనో ఎక్కడికో వెళ్ళిపోయి దూరంగా ఉండి తపస్సు చేస్తేనే మనము అక్కడ నేను తెలుసుకోగలుగుతాను, ఈ ప్రపంచంలో ఉండి నేను తెలుసుకోలేను అనడము సత్యం కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నా మనంగా ఉండొచ్చు, అలాగే అక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఉండొచ్చు, దూరంగా వెళ్ళినా కూడాను. అది ఏంటంటే అలా ఉండడం అనేది అది వ్యక్తిగతమైంది. ఈ భావన మనసు, కోరిక మనసు అనేవి వీటిని తెలుసుకోవడం వల్ల వ్యక్తిగత వికాసం కూడా జరుగుతుంది అంటారు. ఈ రెండింటి ద్వారా కూడా వ్యక్తిగత వికాసం జరుగుతుంది. ఇది మేధాశక్తితో పనిచేసి, ఈ మేధాశక్తితో కలిపి మన ఈ శరీర మనసుతో కలిపి అప్పుడు ఈ అసలైన నేనును కనుక్కోవడానికి సహాయకారిగా ఉంటాయి, సహాయపడతాయి అనేది తెలియజేయడం జరిగింది. అంటే ఏమంటే ఎవరమైనా సరే తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం కళ్ళు మూసుకుని అంతరంలోకి చూడడమే మార్గం మాట ఇక్కడ ఈయన చెప్పింది. అంటే ఫైనల్గా వచ్చేసి ధ్యానం మేడం. అవునండి, మన ఇన్నర్లోకి వెళ్ళాలి కదా. అయితే ఈయన ఏమంటారంటే దానికి థాట్, ఒక ఆలోచన అనేది రావాలి కదా మనకు, థాట్ ద్వారానే మనము వెళ్ళగలుగుతాము అనేది చెప్పడం జరిగింది. ఒక ఆలోచనతో ఎప్పుడైతే మనము నేను నా లోపలికి వెళ్ళాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు ఆ థాట్తో కూడా మనం లోపలికి వెళ్తాం. అవును, అంటే ఏదైనా కానీ మన ఆలోచనే కారణమవుతుంది. ఏదైనా మొదట ఆలోచన వచ్చినప్పుడే కదా ఆ థింకింగ్, ఆ థాట్ ప్రాపర్ వేలు, అంటే అదే మన కోరిక అనుకోవచ్చు, మనం దాన్ని భావనగా కూడా తీసుకోవచ్చు, ఒక డిజైర్ అనొచ్చు మనము, లేదా ఆ విధంగా భావించవచ్చు మనము.
దాని ద్వారా అంటే రెండు ఒకటే అవుతుంది. దీని నుంచి అది, దాని నుంచి ఇది విడబడి ఏమీ లేదు. ఒకదానికొన్న ఆ సైడ్ ఈ సైడ్ భాగాలు మాత్రమే ఇవి, భావన మనస్సు, కోరిక మనస్సు అనేవి. దాని ద్వారా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది మనకి. యా, వండర్ఫుల్ మేడం. సో మరి ఇప్పుడు ఇంకా ఆథర్ అంటే మీరు అన్నారు భగవద్గీతలో కానీ ఇంకొక బుక్లో కానీ సత్యం అనేది కొంచెమే ఆ కాలంకి అనుగుణంగా బయటకు వచ్చింది ఇంకా ఉంది. సో దాని గురించి కొంచెం ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్తో అండి. ఏమంటే ఇంకా ఏమంటారంటే ఇవి నిగూఢంగా రహస్యంగా ఉన్న ఈ జ్ఞానానికి అప్పటి కాలంలోనే మన ఎప్పుడైతే మనిషి హ్యూమన్ బీయింగ్ వచ్చారో ఆ కాలం నుంచే ఒక సంఘం కూడా ఏర్పడింది అంటారు. అది ఎప్పుడైతే మనుషులు రావడం జరిగిందో అప్పుడే ఏర్పడిందంట ఒక సంఘం అనేది. అది ఏమంటే నిగూఢమైన కొన్ని రహస్యకరమైన జ్ఞానాన్ని అనేది వాళ్ళు కాపాడడం జరిగింది అనేది కూడా ఇందులో చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు తీసుకున్న ఆ జ్ఞానం కన్నా కూడాను ఆ గ్రంథాల్లో ఉన్న జ్ఞానం అనేది అమోఘమైన జ్ఞానం. అది అందరికీ దాన్ని వీళ్ళు కాపాడుతూ వచ్చారు, వాళ్ళు కాపాడుతూ వస్తున్నారు, వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అనేది చెప్పడం జరిగింది. అంటే ఈ విషయాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఏదైతే శంబల అనుకుంటున్నామో మనము, జ్ఞానగంజ్ అని చెప్తున్నాము మనము, ఇది నాకైతే అనిపించింది అన్నమాట, ఇది రియల్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆయన ఎక్కడో వెస్టర్న్ కంట్రీ ఆయన తన యొక్క అనుభవంలో తన దాంట్లో కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఒక సంఘం అయితే ఉంది, వాళ్ళు ఆ జ్ఞానాన్ని కాపాడుతూ వస్తున్నారు. వాళ్ళు తెలుసుకున్న జ్ఞానం కన్నా వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం ఇంకా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే గతంలో ఇప్పుడు కొన్ని గ్రంథాల్లో ఇలా ఉంది అలా ఉంది వాదోపవాదాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్నీ కూడాను ఏం జరిగినా ఏం చేసినా కూడా అవన్నీ కూడాను వాటిలో ఉన్నది ఏమంటే కొంత ప్రాపర్గా ఉన్నది, కొంత వేరే రూట్లో వెళ్ళేది కూడా ఉంది. ఎందుకంటే నేను చెప్తుంది ఇది దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు దాన్ని వేరే రూట్ పట్టుకుని కూడా వెళ్ళిపోవచ్చు. దీన్ని బట్టి ఎదుటి వాళ్ళు కొంతమంది ఆపోజిట్లో ఉన్న వాళ్ళు విమర్శించడం కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే ఇవన్నీ లోపాలు ఉన్నాయి కాబట్టి. దీనికి కారణము అప్పట్లో ఉన్న పరిస్థితులు, కాలము కూడా అని చెప్పేసి ఒక రకము. అలాగే అది అందరూ అర్థం చేసుకోలేరు కాబట్టి నిగూఢంగా ఉన్నాయి అని. ఎందుకని అది ఎవరికైతే కావాలో వాళ్ళే వస్తారు. ఇప్పుడు ధ్యానం చూడండి, ఎవరికి అవసరమో వాళ్ళే వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు. కానీ మనము వెళ్ళి వాళ్ళని చేయండి మనము ఎంటబడినప్పుడు అది ఎంతవరకు ఉంటుంది, అది సరిగ్గా ఉండదు. అందుకనే గత కాలంలో ఇప్పుడు ఏ అయితే యోగాసనాలు ఇవన్నీ ఉన్నాయి కదా మన యోగాలో అండి, అవి కూడా గుప్తంగా దాసేవాళ్ళట. ఓకే, ఆ కాలంలో ఎలా అంటే చాలా రహస్యంగా దాసేవాళ్ళు. రహస్యంగా దాసి ఎవరికైతే కావాలి తెలుసుకోవాలని తపనతో, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తపనతో తెలుసుకోవాలి అని వెళ్ళినప్పుడు వాళ్ళకి అది లభించినప్పుడు వాళ్ళు నేర్చుకునేది వేరుగా ఉంటుంది. అన్నీ మన ముందు ఎక్కువగా ఓపెన్ చేసి పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే మనిషి విముఖత చూపడం అనేది వేరుగా ఉంటుంది. దాని మీద అంత ఆసక్తి అనేది రాదు లోపల నుంచి. మేడం ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి మేడం చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు, మీ పేరు? నా పేరు మౌనిక, మేము పీలేరు నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి మేడం. కొంతమందికి ఎంత ధ్యాన సాధన చేసిన అనుభవాలు రావు, ఎందుకని మేడం? రాకపోతే సరైన ధ్యానం చేయనట్లేనా? ఓకే, అంతేనా మేడం? ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారు? అంతే, ఇంకేం లేదు. ఓకే మేడం, మేడం మాట్లాడతారు. యా మేడం. ఏమంటే ధ్యానం చేసినప్పుడు అనుభవాలు రావాలి అనుకుంటున్నాము. అంటే అక్కడ ధ్యానము అంటే అది మనం ఒక క్రియ కాదు. అంటే కనుక నేను ఈ పని చేస్తాను ఈ ఫలితం వస్తుంది. ఇప్పుడు ఏదన్నా మనం పని చేస్తాం, బయట వంట చేస్తే అన్నం తయారవుతుంది, కూర తయారవుతుంది. అలాంటిది కాదు ఇది. ఇదేమంటే మన ఇన్నర్ నుంచి రావాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనుషుల్లో మనలోనూ ప్రేమ అనే తత్వం ఉంటుంది. ఇప్పుడు బిడ్డని ఇలా అక్కుని చేర్చుకుంటాము, ప్రేమిస్తాము. ఆ చిన్న పిల్లడు చూడండి మన దగ్గరికి వచ్చేసి ఎలా మన కౌగులించుకుంటాడు. వాడికి అది నేర్పిస్తున్నారా? నీకు అమ్మ కనబడుతుంది, అమ్మ కనబడగానే నువ్వు వచ్చి ఇలాగ కౌగులించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, తల్లికి ఇలా ముద్దు పెట్టుకోవడం, ఇవన్నీ ఎవరు నేర్పుతారండి? ఆవును కూడా చూడండి, ఆవు దూడ దగ్గరికి రాగానే అది ఇలాగా నాగుతుంటుంది దూడని, అదేమో దగ్గరికి ఇలా వెళుతుంది. అంటే ప్రతి జీవిలో కూడాను ఇది జరుగుతుంది, దానికి అది ఆటోమేటిక్గా జరిగే క్రియ అన్నమాట, జరుగుతుంది. అంతేగాని ఇది ఒక చర్యలాగానో ఇది ఒక క్రియ ఒక పనిలాగానో కాదు. ఇది ఇప్పుడు ఇక్కడ ఏమంటే ధ్యానం అనేది మనం పనిలాగా చేస్తున్నాము. రియల్గా అది పని కాదు. అది ఒక భావన మన అంతరంలోకి, మనం అలా కళ్ళు మూసుకుని అంతరంలోకి వెళ్ళిపోతాము. అది ఎలా ఉండాలి, దానికి ఆటోమేటిక్గా జరగాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అనుభవం రావాలి అని కూర్చుంటున్నాము. అలా నాకు ఒక అనుభవం రావాలని కూర్చున్నప్పుడు అది సరైన ధ్యానమే కాదు. ఇంకా అది
నిజం మేడం, ఇదైతే చాలా మంది సఫర్ అవుతున్నారు దీనికి. ఫస్ట్ నేను మొన్న రీసెంట్గా కూడా ఒక మేడం ఎక్స్పీరియన్స్ విన్నాను. నాకు అసలు ధ్యానం కుదరట్లేదు, నా కర్మలు నాకు అడ్డుపడుతున్నాయి. నేను 5 రోజులు నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ టైం ఇచ్చారు. ఈ 5 రోజుల్లో నేను డీప్ స్టేట్కి వెళ్ళాలి, ఏం చేయాలో చెప్పండి అని ఒక క్వశ్చన్ వేశారు. సో మీరు దానికి కూడా ఆన్సర్ చేయండి, చాలా మందికి వెళ్తుంది కాబట్టి. సెకండ్ ఏంటి అంటే ఈ అనుభవాలు రాకపోవడం అనేది ప్రతి ఒక్కరికి చాలా పెద్ద సమస్య మేడం. అదొకటి. ఏమంటే ఇప్పుడు మీరు అడిగిన ఆ ప్రశ్నకి దీనికి కూడా మెయిన్ జవాబు ఏంటంటే వాళ్ళ యొక్క థాటే తప్పండి. ఇప్పుడు మనం ఇప్పుడు దాని గురించి చెప్తుంది, ఆలోచన అనే దాని మీదే మనం చెప్తున్నాము. ఆలోచనే తప్పు. ఎంత స్వచ్ఛంగా ఉండాలి అంటే కనుక అది ఒక అనుభవం, ఒక ఫీలింగ్ ఆ ఇన్నర్ నుంచి మనకు వచ్చేది. ఎలా అంటే ఒక పండు ఉంది, అది పండినప్పుడు దాని తొడిము అది రాలిపోతుంది, కాయలాగా వచ్చేస్తుంది. దాన్ని బలవంతంగా మనం తిప్పి దాన్ని లాగక్కర్లేదు. ఆ పండు పండినప్పుడు అది ఎలా అయితే కింద దాని అంతటా అది పడుతుందో అలాగే మనలో కూడాను ఆ పరిపక్వత, ఆ భావంలో నిండి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఉండవు. ఇంకా ఇన్నర్ దేవుడు రావడము, అనుభవాలు రావడం అంటే నన్ను అడిగితే అనుభవాలు మనకి ఇది కనబడింది అది కనబడింది, అది చాలా తక్కువ స్థితి. రియల్గా అనుభవాలు కనబడడం తక్కువ స్థితి. ఎలా ఉంటుందంటే నిజమైన ఫీలింగు ఒక కాంతితో, ఒక లైట్తో, అది మనకి నోటితో చెప్పడానికి శబ్దం రాదు చూడండి, ఆ స్థితి గొప్పది. అది ఎలా అంటే మన ఇన్నర్లో ఒక ఫీలింగ్, ఒక భావన మన లోపల నుంచి వస్తుంది. అది దాన్ని చెప్పడం ఎవరి తరమూ కాదు, అనుభవించోళ్ళు ఎవరు చెప్పలేరు. మనం ఇంకా వాక్కులో ఉన్నాము అంటే మన స్థితి తక్కువనే చెప్పాలి. అలా అని ఏ అనుభవం రాకుండా ఒక జడంగా ఉన్నా కూడా వాళ్ళకి ఏమి లేనట్టే లెక్క. అనుభవాలు వచ్చేది తక్కువ స్థితి అనుకుంటే, అనుభవాలు రాకుండా జడంగా ఉండేది కరెక్ట్ అయింది కాదు, కానీ వాళ్ళకి ఏది చెప్పాలి అనిపించదు. అర్థమైంది నేను చెప్పిన స్థితి అండి. అది మనం ఒక మాట మాట్లాడాలని కూడా అనిపించదు వాళ్ళకి, ఇది నేను ఇలాగా అని చెప్పాలని అనిపించదు. అలాంటి అక్కడ అనుభవాలు ఉండవు, చెప్పాలని కూడా ఉండదు. అర్థమైంది కదా. అలాంటి ఒక ఆనంద పారవస్య స్థితి గొప్పది. సో కానీ అది ఎవరికి వాళ్ళే అనుభవించాలి, అది మనము నేర్పడం కాదు. అది పత్రిసారి మనకి ఒక మార్గం ఇలా ఉంది అని చెప్పారు జస్ట్. ఎందుకంటే ఒక గురు శిష్యులు వెళుతూ ఉంటే గురువు చేతిలో లాంతర్ ఉంటుంది, కొంత దూరం వరకు గురువు ఆ లాంతర్ వెలుగులో మనకు చూపిస్తాడు, దారి చూపిస్తాడు. దారి చూపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పాయింట్ దగ్గరికి ఆయన వేరే దారి వెళ్తున్నాడు, ఈయన వేరే దారి వెళ్ళాలి. ఈయనకు ఒక్కసారి చీకటి కనబడుతుంది, గురువు వదిలేశారు కదా అక్కడ చెయ్యి, ఆయన లాంతర్ తీసుకుని వెళ్ళిపోయారు. ఈయన దగ్గర ఏమీ లేదు, చీకటే ఉంది. అప్పుడు ఏం చేయాలి, తనే వెలిగించుకోవాలి తన లైట్ని. ఓకే, అలాగా ఇక్కడ కూడా ఏమంటే ఇది మీరు చెప్పింది కరెక్ట్. ఇది చాలా మందికి ఉంటుంది. ఏమంటే మేము ధ్యానం చేస్తున్నాము, మాకు ఏమీ రావడం లేదు, ఏమీ అవడం లేదు అనేది చాలా మంది మాట్లాడుతుంది. కుదరడం లేదు అంటే మీరు ఆ స్థితిలో లేరు, ఆ స్థితికి ఇంకా రాలేదు మీరు. ఎలా చూడండి, అనువైన మట్టి చూసారా, మంచి మెత్తటి మట్టి, మనం చూడగానే మనకి అబ్బాయి చాలా బాగుంది ఈ మట్టి, ఇందులో ఏ గింజ వేసినా వచ్చేస్తుంది అంటారు చూడండి కొంతమంది. అనుకూలంగా ఉంటుంది, దాంట్లో ఏ గింజ వేసినా మొక్క వచ్చేస్తుంది. అలా అనుకూలంగా మనం ఉండాలి కదా, ముందు మనం ఆ సిచ్యువేషన్, ఆ స్థితి మనకు ఉండాలి కదా. అనుకూలమైన స్థితి ఉంటే కళ్ళు మూసుకోగానే వస్తుంది. మనం ఎలా అంటే ఇవి ఆ స్థితి కలగాలంటే ఏం చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఏ విధంగా ఉండాలి అంటే మనలోని అలజడి ఎలా ఉంటుంది, మొత్తం కంపనలు అన్నమాట, ఎక్కువగా ఫుల్ ఆలోచనలు కంపనలు. దాని నుంచి స్థిమితపడాలి కదా. స్థిమితమైన స్థితికి రాగలిగితే అప్పుడు కూర్చోగానే మనము అంటే ఆ అట్మాస్ఫియర్ని మనం కల్పించుకోవాలి. అప్పుడు కళ్ళు మూసుకోగానే ధ్యానం వస్తుంది. ఎప్పుడైనా ఏమంటారంటే అసలు ఓషా గారు చెప్పింది అందంగా చెప్పారు దీని గురించి. నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంటావో అప్పుడు కూర్చో అంటారు ఆయన. దుఃఖంతో ఉన్నప్పుడు కాదు, నువ్వు దిగులుగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు కాదు, నీకు ఏదైనా సరే. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి స్నేహితురాలు కనబడింది, ఆ స్నేహితురాలతో 2 నిమిషాలు మాట్లాడగానే ఆనందంగా వచ్చింది, నువ్వు వచ్చి ధ్యానంలో కూర్చో అంటారు ఆయన. తర్వాత అలాగే మన ఇంట్లో ఏదో ఒక వేడుక జరిగింది, లేకపోతే ఏదో జరిగింది, ఏదైనా మనం ఎలా ఉన్నాం, ఉల్లాసంగా ఆనందంగా ఉన్నాం మనం, అప్పుడు కూర్చొని ధ్యానం చేయి అంటారు. అంటే ఎప్పుడు చేయాలి మనము, అది కొంచెము స్థిరంగా ఉన్నప్పుడు మనం కూర్చొని ధ్యానం చేయడం వల్ల మన అనుభూతి చెందుతాము. ఒక్కసారి మనకు అది కలిగింది అంటే కనుక ఆ మార్గం, ఆ రోడ్డు ఏర్పడిపోతుంది. ఎప్పుడైతే ఆ రోడ్డు ఏర్పడుతుందో నువ్వు ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే స్టార్టింగ్ చేసే సరిగ్గా చేయమని అర్థం అండి దీనికి. బాగుంది మేడం. అంటే పత్రి సార్ కూడా చెప్తారు, ధ్యానం చేస్తే ధ్యానం వల్ల ఏదో వస్తుంది అని ధ్యానం చేయదు, ధ్యానం కోసం ధ్యానం చేయండి. ఇప్పుడు కౌరవులేమో కృష్ణుడితో వచ్చే అది అడుగుతారు, సైన్యం కావాలంటే. కానీ అర్జునుడు ఏమంటాడు, కేవలం నా కృష్ణుడు ఉంటే చాలు అంటారు. అలా మీరు కేవలం ధ్యానాన్ని కోరుకోండి, చేస్తూ ఉంటే
ఆటోమేటిక్ ఏం రావాలో అది వస్తుంది. అది వస్తుంది, కానీ మనం థాట్ పెట్టకూడదు నాకు ఈరోజు నాకు ఒక అనుభవం రావాలి, నాకు ఇది కనపడాలి. నిజంగా ఈరోజు సంకల్ప ధ్యానాలు చేస్తున్నారు చాలామంది, ఇవన్నీ చేస్తున్నారు కదా, అవన్నీ లోనే, అవన్నీ ఏమీ మనకి నిజమైన ధ్యానం కాదు. ఈ సంకల్పాలు ఇవన్నీ అసలుకి ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి రాలేదు కదా. ఇప్పుడు జనాలకి ఏం కావాలి, ఏదో ఒకటి వస్తేనే ఆ సైడ్కి మళ్ళుతారు. కాబట్టి సంకల్ప ధ్యానాలు ఎందుకంటే ప్రజల్లో కావాలి, వాళ్ళకి ఇవి కావాలి అవి కావాలి. ఏమి లేకుండా నువ్వు మంచిగా చెయ్యంటే ఎవరు చేయరు. కాబట్టి మనం ఇవి ఇప్పుడు ఒక చేపని పట్టుకోవడానికి చేపల వాడు ఒక ఎర వేస్తాడు కదా, అలాంటిది సంకల్పం కూడా ఒక ఎర. అంతేగాని అనుభవాలు రావాలన్నది కాదు. నువ్వు ఆ స్థితిలోకి వెళ్తున్నావు, ఆ పారవస్యం అనే స్థితికి అనేది చూసుకోవాలి. ఇవన్నీ కనబడుతున్నాయి ఇవన్నీ అంటే అవేమి ఎక్కువేమి కాదు, అవన్నీ అది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. సో మేడం విన్నారు కదా, ధ్యానం కుదరకపోవడం అనేది కూడా ఉండదు. మేడం చెప్పినట్టు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో చూసుకొని అప్పుడు ధ్యానంలో కూర్చోండి. ధ్యానము తప్పకుండా కుదురుతుంది మేడం. మనం ప్రాక్టీస్తో మనం ఏదైనా అచీవ్ అవుతాము. ఇంకొకటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు ధ్యానం చేయండి, దానివల్ల మీకు ఏం రావాలో అది వస్తుంది అని మేడం ఎంతో అద్భుతంగా తెలియజేశారు. సో మేడం ఇంకో కాలర్ కూడా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో నమస్తే అండి. మేడం మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సౌమ్య అండి, ఇక్కడ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఎస్ మ్యామ్, చెప్పండి. అది పంచకర్మ ట్రీట్మెంట్ అని నెంబర్ ఇది ఉంటే చూసి చేశానండి. ఓకే మేడం, ఇది సత్యదర్శనం అని, దీంట్లో ఆధ్యాత్మిక సత్సంగ్ జరుగుతూ ఉంది మేడం. దీనికి రిలేటెడ్గా మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే, క్వశ్చన్స్ వేయాలనుకుంటే వేయచ్చు. లేదండి. ఓకే మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సో మేడం, ఓకే మేడం, ఇప్పుడు మనం చెప్పండి. అయితే ఇంకా మనం చెప్పుకోవాలంటే శిక్షణ అంటే కనుక మనం సాధన వేరు, మనము ఈ శాస్త్రాలు ఇవన్నీ చదవడం వల్ల మనం తెలుసుకునే జ్ఞానం వేరు, మనం సాధన వేరు. ఎప్పుడు కూడాను ఆధ్యాత్మిక జ్ఞానం అనేది సాధనతో ఉంటుంది. శిక్షణ అనేది బయట కనబడే వీటిలో శిక్షణ ఉంటుంది అన్నమాట. దాని యొక్క వ్యత్యాసం కూడా తెలుసుకోవాలి మనం. ధర్మం అనే దాని గురించి చెప్తా కూడాను ఓషో గారు చెప్పారు, ధర్మం అనేది ఏమంటే శిక్షణ కాదు, అది అంటే పాఠాల మాదిరిగా నేర్చుకోవడం అనేది కాదు, అది మనిషి జీవితంలో ఉండేది, అది ఒక సాధన అని చెప్పారు. అంటే ఆధ్యాత్మికంగా అది మనం ఎలా అయితే ఈ భావాలు మనలో వ్యక్తమవుతుంటాయో, ప్రేమ స్పందనలు ఎలా వ్యక్తమవుతాయి, ధర్మం కూడా అలాంటిదే. దాన్ని ఒక శాస్త్రం లాగాను బైహార్డ్ చేసి నేర్చుకునేది కాదు, అది బుక్స్లోను చదివి నేర్చుకుంటాము అనేది కాదు. అలాగే ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఒకసారి కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. జై శ్రీరామ్ మేడం. సార్ చెప్పండి. చెప్పండి మాస్టర్, అందరికీ ధన్యవాదములు, ప్రత్యేక గారికి ధన్యవాదములు. సార్ నమస్తే, మీ పేరు, ఎక్కడి నుండి చెప్పండి? నా పేరు హరీష్ కుమార్ అండి, కర్ణాటక నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్. నేను ధ్యానంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. ఎప్పుడు కూర్చున్నా అది నిద్రలోకి వెళ్ళిపోతున్నామండి. ఏ టైంలో కూర్చున్నా నిద్ర వచ్చేస్తుందండి. ఓకే. దీని గురించి తెలుసుకోవాలని చెప్పని ఫోన్ చేశానండి. ఓకే సార్, ఇంకంతేనా? ఇంకా అంతేనండి. ఓకే సార్, మేడం చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. ఎప్పుడు కూర్చున్నా కానీ నిద్ర వస్తుంది అంటే కనుక ఒకటి శరీరాన్ని బాగా అలిపించేసి దాని శరీరాన్ని టైర్డ్ అయిపోయి వచ్చి ధ్యానం చేద్దామని కూర్చుంటే అప్పుడు నిద్రే వస్తుంది. ఎందుకంటే శరీరం అలసిపోయి ఉంది కదా, అక్కడ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఎరుకుతో ఉండడానికి స్వప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పరిస్థితి అనుకూలంగా ఏ విధంగా ఉండాలని. అలాంటి సమయాల్లో కూర్చోవడం వల్ల, అలాగే నేచర్లో కూర్చోవడం వల్ల, నేచర్లోను మొక్కలు, ఎందుకంటే అవన్నీ ప్రకృతి సహజంగా ఉండే కదా, వాటిలో కూర్చుని అలా ధ్యానం సాధన, ఇక్కడ క్రియ కాదు, ఇది సాధన. అలా చేయడం వల్ల వాళ్ళు ఇన్నర్లోకి ట్రావెల్ చేయగలుగుతారు. కరెక్ట్ అయిన అంటే కొంతమంది ఏమంటే ధ్యానం చేయమన్నారు కదా అని ఎప్పుడు పడితే ఎక్కడ పడితే ఒకే మొండిగా వెళ్ళిపోవడం కాదు. మనకి ఇక్కడ రావట్లేదు అంటే మనం శరీర స్థితి ఎలా ఉంది, ఆ రోజు మన ఆహారం ఏం తీసుకున్నాము, మనం ఆ రోజు ఏమేమి చేసాము, మనం ఎవరెవరిని కలిసాము అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి బ్యాక్కి. అప్పుడు వాళ్ళకి అది సూట్ కాలేదు అనుకుంటే, ఆ విధంగా ఉంది అనుకుంటే వాళ్ళు అన్నీ మార్చుకోవాలి. నేను చేసినప్పుడు నా సాధనలో కూడా కొన్ని సందర్భాలు ఏమైందంటే, సాయంత్రం అయ్యేసరికి నిద్ర వచ్చేసేది. ధ్యానం చేద్దామని కూర్చుంటే 5 నిమిషాలకి నిద్రలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయేది. అలా 2 రోజులు 3 రోజులు 4 రోజులు చూసిన తర్వాత అబ్బో ఇలాగేం లాభం లేదు ఇదని
సాయంత్రం ఫుడ్ మానేసి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అలా తీసుకొని కూర్చున్న తర్వాత ఒక 5-6 రోజులకి నార్మల్ అయ్యి కూర్చోగానే మంచిగా చాలా ఇందాక మనం చెప్పుకున్నాం కదా అలాంటి వైబ్రేషన్స్, మన ఒక ఆనంద స్థితి అలా జరిగిందండి. అంతే. ఏమంటే ప్రతిసారి మనం ప్రతిసారి అందరూ చెప్తుంటారు గుడ్డెద్దు చేయబడ్డట్టే అల్లొద్దని. అంటే ఇలా చెప్పారు కదా ఇంకా అదే చేయడం కాదు, మనం బ్యాక్ తిరిగి చూసుకోవాలి. అంటే కారణాలు ఏమా అని ఎవరికి వాళ్ళే వెతుక్కోవాలి. ఎదుటి వాళ్ళు చెప్పడం అనేది చాలా, అది మనకు సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మనము రెక్టిఫై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ మనకే దొరుకుతుంది. సో మనం తీసుకునే ఫుడ్, కలుస్తున్న వ్యక్తులు ప్రభావమా, లేకపోతే ఆ రూమ్ ఎన్విరాన్మెంట్ కూడా ఎలా ఉంది, లేదా ఒక ప్లేస్ మార్చి చేయడము, సామూహిక ధ్యానం చేయడము, పిరమిడ్ కింద ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేయాలి. చేసి కొన్ని రోజులు గనక ఆ దారిలో వెళుతూ ఉంటే నెక్స్ట్ టైం నువ్వు ఎక్కడ కూర్చున్నా వస్తుంది. ఓకే. ఎందుకంటే నువ్వు దారి ఏర్పరిచేదాకా నీ సొంత దారి నువ్వు ఏర్పరచుకోవాలి కదా. దాని దాకా నీకు కొంచెం కష్టం అంటే రకరకాలు చూసుకోవాలి సాధనకి. దాని తర్వాత ఆ రూట్లో వెళ్ళిపోతాం మనం ఆటోమేటిక్గా. ముఖ్యంగా ఇదే మేడం చాలా మందిని డిస్టర్బ్ చేస్తున్నది. ధ్యానం మనం చెప్తున్నాము చేయమన్నప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్గా ఉంటున్నారు, కానీ వాళ్ళు ఇదే ఒకటేమో మా కర్మలు అడ్డుపడతాయా అని కూడా అడుగుతున్నారు మేడం. అంటే ఆ శ్వాస అనేది మాకు అందడం లేదు, కూర్చుంటున్నాము కానీ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించమంటున్నారు కదా. సో మేము ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా దాని మీద పెట్టలేకపోతున్నాము, ఆలోచనలు వస్తున్నాయి. సో దానికి మరి ఏం అడ్డుపడుతున్నాయి? పూర్వజన్మ కర్మల, మా మనస, లేకపోతే ఏంటి అని అడుగుతున్నాను. దీనికి కూడా ఏమంటే అండి, ఇన్ని ఆలోచనలు వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారు కదా, కొన్ని ఏమంటే మనము వేరే తప్పుదారి కూడా వెళ్ళిపోతున్నారు ఆలోచనలో. అంటే అపార్థాలు చేసుకుంటున్నారు, మూఢనమ్మకాలు ఉన్నాయి, అవన్నీ కాదు. ఇక్కడ ఏమంటే ఆలోచన వస్తుంది కదా, మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది కదా, ఈ రెండింటి మధ్య గ్యాప్లో కూడా వెళ్ళొచ్చు మనం డీప్ స్టేట్కి. ఒక ఆలోచన వస్తుంది, ఈ ఆలోచన వచ్చిన దాకా మధ్యలో మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది కదా, ఈ రెండింటి మధ్య గ్యాప్ పట్టుకుంటే కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతాము. ఇది కూడా ఒక ట్రిక్. ఆలోచనకి గ్యాప్. ఒక ఆలోచన వచ్చింది అయిపోయింది, మళ్ళీ ఇంకొక ఆలోచన రాబోతుంది, దాని మధ్యన గ్యాప్ పట్టుకోవాలి. ఎందుకంటే ఆ గ్యాప్ నుంచి మన దారి మనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇదొక ప్రయోగం చేయొచ్చు ఈ ఆలోచనలు వచ్చే వాళ్ళకి. ఆలోచన అనేది వస్తుంది ఎందుకంటే అక్కడ మనసు కూడా ఉంది కాబట్టి అది చేస్తూ ఉంటుంది అది ఖాళీగా ఉండదు కదా, దాని పని అది. కాబట్టి దాని పని అదే అయినప్పుడు అదేదో మనకి డిస్టర్బ్ కింద భావించకుండా ఉండడమే సబబు అక్కడ. దాన్ని ఈ విధంగా మనం వెళ్ళొచ్చు. ఓకే మేడం. ఇంకా కొంతమంది అదే కర్మలు ఏమైనా అడ్డుపడుతుంటాయా, పూర్వజన్మ కర్మలు ఈ ధ్యానం కూడా కుదిరనీయకుండా చేస్తూ ఉంటాయా అని అడుగుతారు. అవును, అంటే ఈ కర్మలు మనం గత జన్మ కర్మలు అడ్డుపడుతున్నాయా అంటే అవి వాసన రూపంలో ఉండొచ్చు. కొంతమందికి అసలు దేవుడు అంటేనే చెప్పడమే ఇష్టం ఉండదు, కొంతమంది ఓన్లీ దేవుడు అని పలుకుతారు కానీ చేసే పనులన్నీ కూడాను దానికి సంబంధం లేకుండా ఉంటాయి. చేసే పనులకి సంబంధం ఉండదు, దేవుడు అనే దానికి సంబంధం ఉండదు. అది ఏంటంటే జనాలు అందరూ కూడా నన్ను ఒక ఏమంటే స్పిరిచువాలిటీలో ఉన్న దానిలాగా చూడాలనే భావనలతో చేసేవాళ్ళు ఉంటారు, రియాలిటీగా కూడా ఆ మార్గంలో ఉండి చేసేవాళ్ళు ఉంటారు. అంటే నిజానికి చెప్తే ఇక్కడ కర్మలు అడ్డుపడుతున్నాయి నాకు ఇలా, ఇవన్నీ కూడా సాకులు అని చెప్పుకోవాలి మనము. ఓకే. ఎందుకంటే మిలారెప్ప గారిని చూడండి, మిలారెప్ప గారి కన్నా ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటారా? ఎంతమంది చనిపోయారు ఆయన చేతిలో అండి, మిలారెప్ప గారి చేతిలో. మరి ఆయన ఎంత ప్రయత్నాలు చేశారు ఆయన. అంటే ఇక్కడ మన ప్రయత్నం గట్టిది ఉన్నప్పుడు కర్మలు అడ్డుపడ్డాలు ఏముండదు, అవన్నీ కొట్టుకుపోతాయి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోస్తే మన మురికి వదలదు అక్కడ, ఆ మురికి అలాగే ఉంటుంది. కానీ మీరు ఎక్కువ నీళ్లు పోసారనుకోండి అప్పుడు ఏమవుతుంది, మురికి అంతా కొట్టుపోయి స్పష్టత ఉంటుంది. ఒక గ్లాస్ తీసుకుంటే కూడా గ్లాసులో మురికి నీరు ఉంటుంది. మనం ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు తీసుకుని పోస్తున్నాం అనుకో, ఫస్ట్ పోసినప్పుడు కొంత మురికి పోయి అలాగే ఉంటుంది మురికి, తర్వాత పొయ్యంగా ఏమవుతుంది, నీళ్ళన్నీ మురికంతా వెళ్ళిపోతుంది. అదే మాదిరిగా మన కర్మలు కూడాను, కర్మలు అడ్డుపడుతున్నాయా ఇవన్నీ మన థాట్లో పెట్టుకున్నామంటే నాకు కర్మలు అడ్డుపడుతున్నాయి నాకంటే అదొక సాకు పెట్టుకున్నట్టే అవుతుంది. మనము పెట్టుకుని అక్కడే ఉండిపోతున్నాము. అలాంటప్పుడు అలా కాకుండా మన ప్రయత్నం మన సంకల్పం అనేది ఇంకా ఎక్కువగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఏం అడ్లు ఉండవు, అయ్యేపోతాయి అన్నీ కూడాను. ఎందుకంటే ఇదే గుర్తుంచుకోవాలి, మిలారెప్ప గారి కన్నా మనం ఎక్కువేమీ కాదు కదా. మిలారెప్ప గారు చాలా చేశారు, ప్రత్యక్ష సాక్షి ఆయన. ఏమంటే ఈ కాలంలో బుద్ధుడు మిలారెప్ప అనే అనుకుంటారు టిబెటియన్స్. అంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యారు గతంలో కూడా చెప్పాను నేను. మనము ఎక్కడంటే కైలాస పర్వతాన్ని ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మిలారెప్ప గారు మాత్రమే అని చెప్తారు, ఇంకెవరు ఎక్కలేదు కైలాస పర్వతాన్ని. అంటే చూడండి మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పాలి. ఆయన ఎన్ని తప్పులు చేశారు, ఎన్నెన్ని చేశారు, మరి ఆ స్థాయికి ఎలా వెళ్ళారు అంటే ఆయన ఎక్కడా కూడా ఆయన
సంకల్పాన్ని వదలలేదు ఆయన. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు మనమైనంతే అన్ని ఆ రకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. యా, థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా థింకింగ్ అండ్ డెస్టినీ గురించి చెప్పడంతో పాటు మరి ధ్యానంలో కూడా వస్తున్న ఆటంకాలను ఎలా అధిగమించుకోవాలి, మనకు మనమే ఎలా రూట్ వేసుకోవాలి, ఎలా మన గమ్యాన్ని చేరుకోవాలి అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్, మరి ఎంతో చక్కటి నాలెడ్జ్ని మనం తీసుకున్నాము. ముఖ్యంగా కొత్త వాళ్ళు ధ్యానం కుదరడం లేదు అనే వాళ్ళకి మేడం చక్కటి మార్గాన్ని కూడా ఎలా మనం ఏర్పరచుకోవాలి అని తెలియజేశారు. మరి మరొక కార్యక్రమంలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.